ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు ఆధారమైనటువంటి దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా, ఆయన సన్నిధిలో వేడుకొని, ఆయన మాట చొప్పున నువ్వు నడవడానికి ఇష్టపడినట్లయితే, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 107 వచనం. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కనుక దేవుని యొక్క మాట ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు విస్తరించబడుతూ ఉంటారు. శ్రమలు, బలహీనతలు అనేకమైనవి వాటిని చుట్టుముట్టినప్పటికీ కూడా ఆయన మాట చొప్పున విడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. ఒకసారి పేతురుతో ఆయన చెప్పారు, దోణిని లోతుగా నెట్టి నువ్వు వల వేస్తే నీకు మంచిదని చెప్పినప్పుడు, పేతురు అలా చేసినప్పుడు గొప్ప కార్యాన్ని అతని జీవితంలో చూశాడు. ఇంకా మరలా పేతురుతో చెప్పాడు, నువ్వు గ్యాలం వేయు, మొదట దొరికినటువంటి చేపను నువ్వు పట్టుకో, దాంట్లో షెక్కులు ఉంటుంది, దాన్ని తీసుకొని రా అని అతను చెప్పాడు. అలా చెప్పినప్పుడు పేతురు చేసినప్పుడు అతని జీవితంలో అది నెరవేర్చబడ్డాన్ని పేతురు చూశాడు. ఇంకా పేతురుతో అతను చెప్పాడు, ఇహమందును పరమందును నా నిమిత్తము తండ్రి యొక్క పని నిమిత్తము ఎవరైతే ప్రయాసపడతారో వారు ఎటువంటి ఆశీర్వాదం పొందుకుంటారో అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా పేతురుతో ఆయన చెప్పాడు, నా కొరకు కట్టబడినటువంటి గాడిద అది నాకు కావాలని నువ్వు చెప్పినట్లయితే అది నీకు దొరుకుతుందని అతను చెప్పాడు. ఈ ఉదయకాలాన్ని ఆయన మాట చొప్పున ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, ఆయన మాట చొప్పున చేస్తే అది ఎంతో మంచిదని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో ప్రభు అయితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయడానికి, ఆ మాటను హృదయంలో చేర్చుకున్నటువంటి వారు పొందడానికి దేవుడు కృపణిస్తారు. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 169 వచనం. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకమేమో. కీర్తన 119 అధ్యాయము 170 వచనం. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. కనుక ఇప్పుడు ఆయన మాట చొప్పునే మన జీవితంలో జరగాలి. అనేక రకాల పరిస్థితులు మనల్ని ఏలొచ్చు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనల్ని ఏలొచ్చు, అనేక కఠినమైనటువంటి హృదయం మన హృదయంలోనికి వచ్చి అది బలంగా పనిచేయచ్చు. దుష్ట హృదయాన్ని మనలో ప్రవేశపెట్టాలని దుష్టుడైతే చాలా ప్రయాసపడవచ్చు. అవి ఏమైనప్పటికీ అగ్ని వంటి సమస్యలు నిన్ను జల్లించవచ్చు. కానీ ఈరోజు ప్రభు యొక్క మాట చొప్పున కీర్తన గ్రంథము 119 అధ్యాయం 64 వచనం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. ఎక్కడుంది కృప? ఈరోజు ఆయన మాటలో ఉంది. భూమి మీదకి ఆయన మాట వస్తూ ఉన్నప్పుడు అది కృపతో నింపబడినటువంటి మాటగా ఉంది. అది మనుషులకు వెలిగిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సమస్త అధికారం పొందినటువంటి ప్రభునటువంటి యేసుక్రీస్తు ద్వారా అన్ని విషయములలో కూడా గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక పేతురుతో మాట్లాడి ప్రతి మాట నెరవేర్చినటువంటి దేవుడు ఈరోజు నీ యేళ్ళ కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ ప్రభువు కృప ఉంది. ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ ప్రభు యొక్క కాపుదల భద్రత ఉంది. ఎక్కడైతే దరిద్రత ఉందో అక్కడ ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు నీ కలుగుతున్నటువంటి ప్రతి బలహీనత అది ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ దుఃఖమంతా సంతోషంగా మార్చివేయబడుతుందని గ్రహించు. కనుక శ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు నీలో ఉండేటువంటి వాక్యం కూడా విస్తరించబడేలాగా నువ్వు శ్రద్ధ తీసుకో. ఆయనకు లోబడి ఉండు, ఆయన మాట చొప్పున నువ్వు చేయు. ఆమె ప్రభా, ఇదిగో నీ మాట చొప్పున ప్రభా ఈ దినమున ప్రతి ఒక్కరికి జరిగించి నీ సమాధానం వారిని ఆవరించినట్టుగా సహాయం దయచేసి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, ఈ దినమును నిన్ను ఆశ్రయించి వారందరికీ నువ్వు కేడముగా ఉన్నావు కనుక అందరినీ బలపరిచి మహిమతో నీ నడిపించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.